నసరాపేట పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా రాష్ట్ర పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి ముస్లిం ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఒక విన్నపం, మరి గత సంవత్సరం ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మసీదుల్లో నమాజ్ చదివించే ఇమాంల మౌజన్ల గౌరవ వేతనాలు నిలిచిపోయాయి. ఇప్పటికీ 9 నెలలు 10 నెలలు అవుతున్నా కానీ ఆ గౌరవ వేతనాలు విడుదల కాలేదు. ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తరువాత మరి కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మరి 2 నెలల క్రితం చట్టసభల్లో అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. ఎప్పుడైతే నిలిచిపోయాయో ఈ జీతాలు అప్పటి నుంచి కూడా మరి విడుదల చేయాలని చెప్పి అని జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 2 నెలలు గడుస్తున్నా కానీ ఈ మసీద్ అకౌంట్లో జమ అవ్వలేదు. మరి కొత్తగా ఇప్పుడు మార్చి 1వ తారీఖున పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు మొదలవుతున్నాయి కాబట్టి దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మా ముస్లిం ప్రజలందరి తరఫున కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం. ఫిబ్రవరి 15 కల్లా ఆ గౌరవ వేతనాలు కనుక విడుదల చేస్తే మరి మసీదు సంబంధించిన మరమ్మతులు కావచ్చు, జీతబద్దాలకు సంబంధించిన కూడా మరి అన్ని కూడా సర్దుబాట్లు జరుగుతాయి. కాబట్టి మరి పవిత్ర రంజాన్ మాసం లోపులోనే ఈ గౌరవ వేతనాలని విడుదల చేయాలని చెప్పి అని ఈ రాష్ట్రంలో ఉన్న మసీదులో ఉన్న ముస్లిం ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. మీరు రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ప్రజలందరి జీవితాల్లో సంతోషం నింపాలని ఈ సందర్భంగా వేడుకుంటూ త్వరలోనే ఈ ఇమాముల మౌజన్ల గౌరవ వేతనాలు విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.